అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు కరీంనగర్ రావడమే కాదు, నిజాం కాలంలో నుండి నిజమైన చరిత్రను కేవలం వింటున్నాం, ఇప్పుడు కళ్ళారా చూడలే. ఈ తరం వాళ్ళు కానీ గత తరం వాళ్ళని చూసేటువంటి ప్రయత్నం జరగలేదు, అవకాశం రాలేదు. ఈ తరుణంలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది కుహన సెక్యులర్ వాదులు అసలైన నిజాం చరిత్రను సమాజానికి చూపెట్టకుండా, వాళ్ళు చేసిన అరాచకాలను చూపెట్టకుండా, అప్పుడు పడ్డటువంటి హిందూ సమాజం పడ్డ ఇబ్బందులను చూపెట్టకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇంకా నిజామే గొప్ప వ్యక్తి అని చెప్పి సమాజానికి చూపిస్తున్న తరుణంలో వాస్తవ చరిత్రను సమాజానికి చూపించాలనే ఉద్దేశంతో, ఈ సమాజంలో చైతన్యం రగిలించాలనే ఉద్దేశంతో, ఆ కాలంలో ప్రజలు పడ్డ కష్టాలను, ప్రజలు పడ్డ ఇబ్బందులను తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, ఆ రోజు వాళ్ళ త్యాగాల వల్ల, వాళ్ళు చేసిన పోరాటాల వల్ల, సర్దార్ పటేల్ యొక్క ధైర్య సాహసం వల్ల ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్న మనం ఆనాటి కాలంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను, ప్రజలు ఇబ్బంది ఉండే మూర్ఖత్వ వ్యక్తులను తప్పకుండా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి నిజమైన చరిత్రను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో, ఆ త్యాగదల చరిత్రను సమాజం మర్చిపోకుండా తరతరాలు స్ఫూర్తిగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు దీన్ని రచించిన తర్వాత నిజంగా గూడూరు నారాయణ రెడ్డి గారికి నిజంగా అందం రుణపడాల్సిన అవసరం ఉంది. ఒక సినిమా తీయాలంటే చాలా ఇబ్బంది. అనుకోకుండా కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు గూడూరు నారాయణ రెడ్డి గారు, దాంతోపాటు యాటా సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత, ఇదంతా చర్చ జరిగిన తర్వాత గూడూరు నారాయణ గారు కసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మనం దీన్ని సినిమా రూపకంగా తీయాల్సిందే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అప్పుడున్నటువంటి మూర్ఖ ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పడుతుంది, సినిమా షూటింగ్ తీసుకొని అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు కూడా వాళ్ళన్నిటికీ తెగించి ఎట్టి పరిస్థితుల్లో తీయాల్సిందే, షూటింగ్ తీయాల్సిందే, సమాజానికి చూపెట్టాల్సిందనే ఉద్దేశంతో వారు చాలా ముందుకు రావడం, గూడూరు నారాయణ రెడ్డి గారి యొక్క నిర్మాతగా యాటా సత్యనారాయణ గారి యొక్క వారి డైరెక్షన్ లో అర్జున్ గారు, అదేవిధంగా అనుశ్రీ త్రిపాఠి గారు, దాంతోపాటు సంజయ్ గారు, గిరి గారు, రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇలా ఈ బృందం అంతా కూడా వాళ్ళ రజాకర్ పేరుతోని సినిమా చేయడం చాలా సంతోషం. నిజంగా ఆ మూవీ చూస్తుంటే తెలియనటువంటి ఒక ఆవేశం వస్తుంది అందరు కూడా. మనము మళ్లీ దశ జరిగిన తెలంగాణ ఉద్యమ సందర్భంగా అనేక మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ ప్రాణత్యాగాలు గుర్తొస్తున్నాయి. రజాకర్ల కాలంలో, నిజాం కాలంలో ఆ రోజు ఎంత విధ్వంసం, ఎంత దమనకాండ, ఎంత అరాచకాలు, ఎంత అకృత్యాలు, ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు జరిగినాయో ఈ సినిమా చూడడం ద్వారా అర్థమవుతుంది. మరి తప్పకుండా వాళ్ళు కష్టపడి అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఈ సినిమాను వాళ్ళు తీయడం, దాన్ని చూడాల్సిన బాధ్యత వాళ్ళ తెలంగాణ సమాజంలో పడుతుంది. ఇది వాళ్ళ పేరు ప్రఖ్యాత కోసం చేయలే, డబ్బు కోసం అసలేయలే, వాస్తవ చరిత్రను చూపెట్టాలి, నిజమైన చరిత్రను చూపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కష్టపడి ఈ సినిమాను తీశారు. కానీ నెక్స్ట్ కూడా అనేక సినిమాలు ఇటువంటి రావాలంటే ఇలాంటి నిర్మాతలను, ఇలాంటి డైరెక్టర్లను, ఇలాంటి నటి వాళ్ళను, యాక్టర్స్ మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనది. దురదృష్టవశాత్తు మీడియా దీన్ని సహకరించదు. దాంతోపాటు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే కూడా అవకాశాలు ఇస్తారు. కేవలం కొన్ని థియేటర్స్ మాత్రమే అవకాశం ఇస్తున్నారు.
బట్ ఇటువంటి పరిస్థితి మారిపోవాలి. మళ్ళా అదే నిజాం పరిస్థితి ప్రజలు తిరగబడతారు. వాళ్ళు తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నారు. ఎట్టి బస్సులో ఈ సినిమాను తప్పకుండా మనం ప్రోత్సహించాల్సిందే. ఎవడైతే సినిమాని అడ్డుకోవాలని చూస్తుండో, ఎవడైతే ఈ సినిమా బృందాలను హేళన చేసే ప్రయత్నం చేస్తుండో, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండో, ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఏ విధంగా తిరగబడ్డదో అలాంటి తిరగబడేటువంటి పరిస్థితి వస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ డైరెక్టర్స్ ఇలా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కూడా మేము సీరియస్ చెప్తున్నాం. చాలా ఇలాంటి సినిమాలను పక్కా ప్రోత్సహించాలి, తప్పకుండా వాళ్ళు సహకరించాలి. 100 డేసా 200 డేసా ప్రజలు ఎన్ని రోజులు చూస్తే అన్ని రోజులు సహకరించాల్సిన బాధ్యత మీ మీద. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళెవ్వరు కూడా పైసల కోసం సినిమా తీయలే, ధనాపేక్షతో సినిమా తీయలే. సరే, వాస్తవ చరిత్రను ప్రజలు చూపడితే అవార్డ్స్ వస్తాయి. అవార్డ్స్ ఈ సినిమా ఇస్తే అవార్డు ఎందుకు రావాలని కోరుకుంటారు వాళ్ళు? వాడి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఆ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న క్రమంలో ఎవరైతే ఆత్మ బలిదానమైనరో వాళ్ళందరూ కూడా ఈ స్ఫూర్తి తీసుకొని వాళ్ళు ఫైట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది కోనా సెక్యులర్ వాళ్ళు నిజాం సమాధి వద్ద మోకెళ్ళిన మూర్ఖత్వపు నాయకులు, నిజామే గొప్ప వ్యక్తి అని చెప్పి చరిత్రకు చెప్పేటువంటి నిర్లజ్జగా నిస్సుగ్గా వివరించిన నాయకులను కట్టేసి సినిమా పట్టాలి. వాళ్ళందరూ దొరకబట్టి కట్టేసేసి మొదలు పట్టాలి. వాళ్ళు మంద అవుతారంటే అవసరం ఫుల్ బాటిల్ పెట్టి మంద అయ్యాలి. తప్పకుండా చూడాలి. ఫాల్తు రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఆలోచించాలి. నిజాం మంచోడని పోగొట్టినటువంటి నాయకులు మంచోలా, వాళ్ళ వ్యవహార శైలి రాజకీయ పబ్బం కడుక్కోవడానికి, ఒక వర్గం ఓట్లు పొందడానికి, హిందూ సమాజాన్ని హిందూ ప్రజలను ఏ విధంగా రాసి రంపాన పెట్టారు, ఏ విధంగా అకృత్యాలకు పాల్పడ్డారు, ఇస్లాం రాజ్యం కోసం ఏ విధంగా హిందువులను ఇబ్బంది పెట్టిరో నిజాం కాలంలో అవన్నీ మర్చిపోయి మహిళలను అర్ధనకంగా బతుకమ్మలు ఆడిచ్చిర్రో అవన్నీ మర్చిపోయి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత నిజాం సమాధి వద్ద మోకరిల్లినంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటది? నిజామే ఇది చేసిండు, నిజామే ఇది వీకిండు, నిజామే అది కొడిచిండు అని చెప్పే నాయకులకు సరే వాళ్ళని ఏ విధంగా రాజకీయ బొందబెట్టానో రాజకీయంగా బొందబెట్టారు. మళ్ళా తిరిగి రజాకర్లు రావద్దు అనుకుంటే, మళ్ళా తిరిగి నిజాం లాంటి మూర్ఖత్వ ప్రభుత్వాలు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రావద్దు అనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ రజాకర్ సినిమా చూడాల్సిందే. రజాకర్ లాంటి ఈ సినిమా చూస్తే మన లోపల ఒక ఆలోచన వస్తుంది. అటువంటి దుర్మార్గపు వ్యక్తులు సమాజంలో పుట్టకుండా ఉంటారు, రాకుండా ఉంటారు అనే విషయాన్ని ఈ రజాకర్ సినిమా చూడడం ద్వారా మనలో ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి దాన్ని అందరం గుర్తించాలి. తప్పకుండా ఆ రోజు సర్దార్ పటేల్, ఇవాళ సర్దార్ పటేల్ అంటే కూడా కొంతమంది రాజకీయ నాయకులకు వాళ్ళని మతం కొంత ఉంచుతున్నారు. అరే, ఇలా ఇన్ని రోజులు కూడా హిందూ ధర్మం గురించి మేము ఆలోచిస్తే, హిందూ సమాజం గురించి మేము ఆలోచిస్తే మమ్మల్ని మతతత్వవాదిగా ముద్రేసినటువంటి ఈ కోనా లౌకికవాదులు, ఈ సెక్యులర్ పార్టీలను చెప్పుకుంటే వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మరి హిందూ ధర్మం గురించి ఆలోచించాలా, హిందూ సమాజంలో చైతన్యం తీసుకోవడానికి కష్టపడి పనిచేయాలా లేదా ఆలోచించండి. సిగ్గు లేకుండా మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ గాని గతంలో బీఆర్ఎస్ పార్టీ గాని ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పాలని నిశ్చితంగా చెప్తున్నారు. మళ్ళా అంటే మళ్ళీ నిజాం కాలాన్ని మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్ పక్కా వ్యతిరేకం. ఇట్లాంటి ప్రభుత్వాలు వస్తాయని చెప్పి ఈ రజాకర్ లాంటి లేకపోతే నిజాం చరిత్రను తెలుసుకున్న తర్వాతనే ఈ మూర్ఖత్వ పాలన అంతమొందించినటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గుర్తించుకొని 17th సెప్టెంబర్ సమాజం మర్చిపోదు, త్యాగదల చరిత్ర మర్చిపోదు, నిజాం నిరంకుత్యాలను మర్చిపోవద్దు, నిజమైన స్వాతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ సమాజం జరుపుకొని తీరాల్సిందే అని భావించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి గెజిట్ విడుదల చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రజాకర్ సినిమా చూస్తేనే
17th సెప్టెంబర్ మనం భక్తితో జరుపుకుంటాం. మనం వాస్తవ చరిత్ర తెలుసుకుంటున్నాం కాబట్టి. మరి దయచేసి అందరికీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజలందరూ తీసుకొని వచ్చి వాళ్ళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రాజాకర్ సినిమా నడుస్తున్న అన్ని థియేటర్లను కార్యకర్తలు స్వతగా బుక్ చేసుకుని స్వచ్ఛందంగా సినిమా చూస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సినిమా కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే చూడాల్సిన సినిమా కాదు. నిజమైన తెలంగాణ వాదులు, నిజంగా తెలంగాణ యొక్క నిజమైన చరిత్రను తెలుసుకోవాలనుకునే వారు, మళ్ళా రజాకర్లు పుట్టొద్దు అనుకునే వాళ్ళు, మళ్ళా నిజాం చరిత్ర తిరిగి రావద్దు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి. వాళ్ళ చాకలి ఐలమ్మ చూస్తాం, వాళ్ళ రజకులు అందరూ కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకుంటాం. ఇవాళ మేము కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు గాని ఆందోళన చేసినప్పుడు గాని చాకలి ఐలమ్మ కనబడితే పోయి వాళ్ళు నివాళులు అర్పిస్తాం. వాళ్ళ చాకలి ఐలమ్మ ధైర్యాన్ని చూపెట్టారు. ఇక్కడ అనేక స్ఫూర్తి కేంద్రాలు, తెలంగాణ విమోచన పోరాటంలో జరిగిన స్ఫూర్తి కేంద్రాలు గుండ్రాంపల్లిపాలి గాని, ఇలా రామ్జీ గోండు 1000 ఊడల మర్రి గాని, ఇట్లా అనేక ప్రాంతాలను మనం పోయి చూస్తాం. మనం పోయి చూడడం పరకాల గాని చూస్తాం మనం. కానీ ఈ రజాకర్ సినిమా చూసిన తర్వాత వెళ్లి ఆ స్ఫూర్తి కేంద్రాలను మనం సందర్శిస్తే మన లోపల వాస్తవ చరిత్ర తెలుసుకున్నాక మనకు జోష్ వస్తుంది. కానీ మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాల్సిందే. తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తున్నా, సోషల్ మీడియా ద్వారా తప్పకుండా కష్టపడి ఈ బృందం గూడూరు నారాయణరెడ్డి గారు గాని, యాట సత్యనారాయణ గారు గాని, వారి బృందం మొత్తం ఎవరైతే కష్టపడి ఈ సినిమాను ఎన్ని ఇబ్బందులు నిర్మించారో దాన్ని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ప్రతి తెలంగాణ వారి, ప్రతి హిందూ కూడా ఈ సినిమాను చూడాల్సిందిగా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ సార్ ఏడున్నాడో, ఇలా నిజాం గొప్పోడు అని పోగిన కేసీఆర్ సార్, నీకు ఆరోగ్యం మంచిగా ఉండాలని, ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. నేను కూడా ఊరుకుంటాను. నిజాం లెక్క కాదు మేము, నీ లెక్క నిజాం ఒకటోళ్ళం కాదు. దయచేసి ఫుల్ రెస్ట్ లో ఉన్నావు నువ్వు. ఒక్కసారి సినిమా చూడు, పక్కా సినిమా చూడు. రజాకర్ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయి, నిజాం మంచోళ్ళని ట్వీట్ చేయి, రజాకర్లు మంచోళ్ళని ట్వీట్ చేయి, ట్వీట్ చేయి. ట్వీట్ చేస్తే అప్పుడు నిజాం సమాజ్ వద్ద సిగ్గు లేకుండా నువ్వు మోకరినావు కదా, పెట్టాలి. తెలంగాణ ఈ సినిమా చూసిన, రజాకర్ సినిమా చూసిన ప్రతి యువకుడు కూడా, ప్రతి యువతి కూడా ఇవాళ కేసీఆర్ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్లజగా నిస్సుగుగా బరిదగించి వాళ్ళ నిజాం సమాజ్ వద్ద మోకరిల ఫోటోను ట్రోల్ చేయని వాళ్ళ సిగ్గుండాల వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్ కు బుద్ధి రావాలి. దీంతో ఆ నిజాం సమాజ్ వద్ద మోకరిల ఫోటోను అందరూ సోషల్ మీడియా ద్వారా తప్పకుండా ట్రోల్ చేయాలి, సర్క్యులేట్ చేయాలి, తప్పకుండా సర్క్యులేట్ చేయాలి. బుద్ధి వస్తుంది 2 రోజులకు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకుండా వస్తుంది. ఎంత బాధ అనిపించింది అంటే ఇవాళ రజాకర్ సినిమా చూసినాక ఇంకా బాధ అనిపిస్తున్నారు. నిజాం గొప్పోడు అంటారు, ఎవరు గొప్పోడు, ఏడు గొప్పోడు, రజాకార్లు గొప్పడు అంటారు. అందుకే రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఎం పార్టీతోని ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ కలిసి తిరిగింది. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెట్టపట్టాసుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నది. రజాకర్ల వారసత్వ పార్టీ ఎంఎం పార్టీ కట్టాలే. ఇద్దరు ఓవైసీ ప్రజలను కట్టేసి సినిమా చూపెట్టాలి, వాళ్ళిద్దరం కట్టేసి సినిమా చూపెట్టాలి. ఓల్డ్ సిటీలో కూడా సినిమా నడవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నిజంగా మీ సెక్యులర్ ప్రభుత్వం అయితే ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర రజాకర్ సినిమా చూపెట్టాలి, ప్రొజెక్టర్ పెట్టాలి, స్క్రీన్లు పెట్టాలి. స్క్రీన్లు పెట్టి రజాకర్ల వారసుల పార్టీ అనే ఎంఎం పార్టీ నాయకులను కట్టే చూపెట్టాలి. అలా చార్మినార్ దగ్గర, మా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చూపెడితే అప్పటి నుంచి ఏమైనా చరిత్ర తెలుస్తుంది. మళ్ళా ఈ సినిమాను చూసి ఇదిగో సృష్టించారు ఇవన్నీ అంటే ఎవరు పడుచుకోరు. ఇది వాస్తవ చరిత్రను సమాజానికి చూపెట్టేటువంటి ఒక మంచి సినిమా రజాకర్ సినిమా. కాబట్టి దీన్ని అందరూ ప్రోత్సహించాలి, అందరు సహకరించాలి. ఇటువంటి డైరెక్టర్లను, ఇటువంటి నిర్మాతలను, ఇటువంటి నటీనటులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వీళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది.
ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరం ఉంది కాబట్టి అందరు సినిమా చూడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రచారం చేయాల్సిందిగా అందరికీ కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.